మాఘమాస పవిత్ర స్నానం. మాఘమాసం. గంగానది తీరం. ఒక గంధర్వుడు తన భార్యతో కలిసి భూలోకానికి వచ్చాడు. గంధర్వుడు: ప్రియే, ఇది మాఘమాసం. గంగా స్నానం దేవతలకు, గంధర్వులకు కూడా పరమ పవిత్రం. రా, మనము స్నానం చేసి పుణ్యం పొందుదాం. మాఘమాస పవిత్ర స్నానం. మాఘమాసం. గంగానది తీరం. ఒక గంధర్వుడు తన భార్యతో కలిసి భూలోకానికి వచ్చాడు. గంధర్వ స్త్రీ అలసత్వంగా: నాకు ఇప్పుడు స్నానం చేయాలనే మనసు లేదు. తరువాత చూద్దాం. మాఘమాస పవిత్ర స్నానం. మాఘమాసం. గంగానది తీరం. ఒక గంధర్వుడు తన భార్యతో కలిసి భూలోకానికి వచ్చాడు. గంధర్వుడు ఆశ్చర్యంగా: ఇది పవిత్ర కాలం. ఈ అవకాశాన్ని వదులుకోవడం మంచిది కాదు. కాని ఆమె స్నానం చేయదు. వెంటనే ఆమె దేవత్వం నశిస్తుంది. మాఘమాస పవిత్ర స్నానం. మాఘమాసం. గంగానది తీరం. ఒక గంధర్వుడు తన భార్యతో కలిసి భూలోకానికి వచ్చాడు. గంధర్వుడు విషాదంగా: అయ్యో, నీ దేవత్వం నశించింది. ఇప్పుడు నీవు గంధర్వలోకానికి రాలేవు. అతడు బాధతో ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆమె అడవిలో ఒంటరిగా తిరుగుతుంది. విశ్వామిత్రుని ఆశ్రమం. అడవిలో సంచరిస్తూ ఆమె విశ్వామిత్రుడు ఆశ్రమానికి చేరుతుంది. గంధర్వ స్త్రీ మనస్సులో: ఈ మహర్షి ఎంత తేజోవంతుడు! నా సౌందర్యంతో ఇతని మనస్సును ఆకర్షించగలను. ఆమె వయ్యారంగా ప్రవర్తిస్తుంది. విశ్వామిత్రుడు ఆమె అందానికి ఆకర్షితుడవుతాడు. విశ్వామిత్రుడు మనస్సులో: ఏమి అపూర్వ సౌందర్యం! నా తపస్సు అంతా మరిచిపోయాను. ఏమి అపూర్వ సౌందర్యం! నా తపస్సు అంతా మరిచిపోయాను. గంధర్వుడి శాపం. తన భార్యను వెతుకుతూ వచ్చిన గంధర్వుడు ఈ దృశ్యాన్ని చూస్తాడు. గంధర్వుడు కోపంతో: విశ్వామిత్రా, నీవు తపస్వి అయినా కామవాంఛకు లోనయ్యావు. నీకు కోతి ముఖం కలుగుగాక. విశ్వామిత్రునికి వెంటనే వానరముఖం కలుగుతుంది. గంధర్వుడి శాపం. తన భార్యను వెతుకుతూ వచ్చిన గంధర్వుడు ఈ దృశ్యాన్ని చూస్తాడు. గంధర్వుడు భార్యను చూస్తూ: ఓ కులటా, నీవు పాషాణమై పడివుండుగాక. ఆమె వెంటనే రాతిగా మారుతుంది. గంధర్వుడు వెళ్ళిపోతాడు. పశ్చాత్తాపం. వానరముఖంతో నిలిచిన విశ్వామిత్రుడు బాధపడుతుంటాడు. విశ్వామిత్రుడు: అయ్యో, క్షణిక కామవాంఛకు లోనై నా తపస్సు అంతా నాశనం చేసుకున్నాను. అప్పుడు అక్కడికి నారదుడు వస్తాడు. నారదుని ఉపదేశం. నారదుడు స్మితంతో: విశ్వామిత్రా, క్షణభంగురమైన కామవాంఛకు లోనై నీ తపస్సును కోల్పోయావు. కాని నిరాశ చెందకు. నారదుని ఉపదేశం. విశ్వామిత్రుడు వినయంగా: మహర్షి, ఈ శాపవిమోచనానికి మార్గం చెప్పండి. నారదుని ఉపదేశం. నారదుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో గంగాజలాన్ని తీసుకుని ఈ పాషాణంపై చల్లుము. అప్పుడు శాపం తొలగుతుంది. విమోచనం. విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తీసుకుని రాతిపై చల్లుతాడు. విశ్వామిత్రుడు: ఓ నారాయణ, ఓ గంగామాత, శాపవిమోచనం కలుగుగాక. గంధర్వ స్త్రీ మళ్లీ స్వరూపాన్ని పొందుతుంది. విమోచనం. విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తీసుకుని రాతిపై చల్లుతాడు. గంధర్వ స్త్రీ నమస్కరిస్తూ: నారద మహర్షి, మీ కృప వల్ల నాకు విమోచనం కలిగింది. ఆమె గంధర్వలోకానికి వెళ్ళిపోతుంది. విశ్వామిత్రుని వానరముఖం కూడా తొలగుతుంది. విమోచనం. విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తీసుకుని రాతిపై చల్లుతాడు. విశ్వామిత్రుడు: ఇకనుంచి నా తపస్సును కాపాడుకుంటాను. అతడు తిరిగి తపస్సులో లీనమవుతాడు. నీతి. మాఘమాస గంగాస్నానం పరమపవిత్రమైనది. కామవాంఛ క్షణికమైనది. తపస్సు మహత్తరమైనది. గంగాజలం పాపహరము.
శాపవిమోచనము చేస్తుంది. గంగే మాతాకీ జై. నారాయణ నారాయణ.